నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను అర్చన. ముందుగా మనం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వార్తలు, ప్రధానాంశాలు ఏమేమి ఉన్నాయని, ప్రధాన పత్రికలు ఏం వచ్చాయనేది చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. మరి చూస్తే మనకు టీమిండియా లాగా పనిచేద్దామంటూ, ఇంధన భద్రతకు భరోసానిద్దామంటూ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల సరఫరాపై రాష్ట్ర జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టండి. ఇంకా అక్రమ నిలువదారులపై ఉక్కుపాదం మోపండి. సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దామంటూ అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఒక టీమిండియాలా పనిచేద్దామంటూ ఆయన గట్టిగా పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అలాగే సజావుగా పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా కూడా జరుగుతోందని తెలుస్తోంది. రాష్ట్ర జిల్లా కమిటీల ఏర్పాటు ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం వివరించారు. అయితే మనం సీతారాముల కళ్యాణం చూస్తున్నాం. నేను ఎంత చక్కగా జరిగిందో, సీతారాముల కళ్యాణం చూసిన వారిదే భాగ్యం అంటూ ఈనాడులో ప్రధానంగా మనకు ఒక వార్త అయితే వచ్చింది. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. 351 కోట్ల రామాలయ బృహత్ ప్రణాళిక పనులకు భూమి పూజ కూడా చేశారు. మరి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంగళసూత్రాన్ని చూపిస్తున్న అర్చకుల ఫోటోను కూడా ప్రధానంగా మనం చూడొచ్చు. కళ్యాణ రాముడు అంటూ పట్టు వస్త్రాలను తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. ఇంకా ఈ చిత్రంలో మనకి తుమ్మల నాగేశ్వర, భట్టి విక్రమార్క, కొండా సురేఖ కూడా కనిపిస్తున్నారు. ఇంకా అదే సమయంలో అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఈ శుక్రవారం వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం ప్రసరించిన అద్భుత ఘట్టం అయితే ఆవిష్కృతమైంది. దీనిని ప్రధాని మోడీ వర్చువల్గా తిలకించారు. ఇంకా పెట్రోల్ ధరల విషయానికి వస్తే, ధరల మంటకు ఉపశమనం, పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం కుదింపు, లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గింపు, చమురు కంపెనీలకు తగ్గనున్న భారం, వినియోగదారులపై ప్రభావం పడకుండా కేంద్రం చర్యలు. దీనికి సంబంధించి ఈ వార్త అయితే ఎలా ఉంది. అలాగే ఒక రకంగా లాక్డౌన్కి సంబంధించి వదంతులు వస్తున్నాయి కాబట్టి లాక్డౌన్కి సంబంధించి వదంతులు నమ్మొద్దు అంటూ స్పష్టం చేసిందారు కేంద్ర మంత్రులు. అలాగే ధనాధన్కు సిద్ధమా నేటి నుంచి IPL 19వ సీజన్ తొలి మ్యాచ్లో. దీనికి సంబంధించి కూడా మనకి వార్త అయితే కనిపించింది. ఇంకా నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. రామ చక్కని సీతకు అంటూ చాలా చక్కటి వార్త మనం ఇక్కడ చూస్తున్న. భద్రాచలంలో నేత్రపర్వంగా సీతారాముల కళ్యాణం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం దంపతులు. వేడుకకు అశేష భక్తజనం, తరలివచ్చిన మంత్రులు, న్యాయమూర్తులు. నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం. హాజరు కానున్న గవర్నర్ శివప్రతాప్. శ్రీ లక్ష్మీనారాయణ గోత్రంతోనే రాములవారి కళ్యాణం జరిగింది. భద్రాద్రి పురోహిత సంఘం సహా పలు సంస్థలు అభ్యంతరాన్ని అయితే తెలిపాయి. నేడు సీతారాముల గోత్రనామంతో కళ్యాణాన్ని జరిపించనున్నట్లు ప్రకటన అయితే విడుదలైంది. మరి అలాగే భద్రాద్రి అభివృద్ధి తొలిదశ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మనం ఫోటోల విషయానికి వస్తే మంగళప్రద దృశ్యం మనకి కనిపిస్తోంది. సీతమ్మ వారి తాలిబొట్టును చూపిస్తున్నారు అక్కడ అర్చకులు. ఇంకా సీతారాముల వారికి సర్కార్ తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న సీఎం దంపతులు. చిత్రంలో భట్టి, సురేఖ, తుమ్మల కనిపిస్తున్నారు. తరుణీతరణం. రాష్ట్రంలో కొత్త మహిళా నాయకత్వం పెరిగే సూచన. నియోజకవర్గాల పునర్విభజనతో 33 కోట కారణం. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది అతిథులకు అవకాశం. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారికి అదృష్టమే, కొత్తగా రావాలి అనుకునే వారికి సువర్ణావకాశం. సతీమణులు, కుమార్తెలు, కోడలను రంగంలోకి దింపడానికి ఇప్పటికే పావులు కదుపుతున్న నేతలు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన 33% కోటాయే కారణం. ఇంకా 10 రోజులు ఇచ్చాను, 20 వారం పాటు యుద్ధ విరామం అడిగితే 10 రోజులు ఇచ్చా అంటూ ట్రంప్ చెప్తున్నారు. 6వ తేదీ రాత్రి 6 గంటల దాకా దాడులు చేయొద్దని నిర్ణయించామంటున్నారు. హార్మూజ్ నుంచి మా 10 నౌకలను వెళ్లనివ్వడంతోనే ఈ ఉదారత అంటూ ట్రంప్ చెప్తున్నారు. దాడుల వాయిదా భారీ దాడి కోసమేనా? అలాగే ఖేస్మ ఖర్గల్లో ఒక దీవి స్వాధీనానికి ప్లాన్ అని చెప్తున్నారు. అలాగే సవాల్ని అధిగమిద్దామంటూ టీమిండియాలా పనిచేద్దామంటూ మనకు ప్రధాని పిలుపునిచ్చిందని కూడా మనం చూడొచ్చు. ఇంకా నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ చూస్తే, ఫార్మా బాధిత రైతులకు చెయ్యిచ్చారు అంటూ దానికి సంబంధించింది మనకు ప్రధానంగా వార్తాంశంగా కల్పిస్తోంది. తమ పంట పొలాన్ని ఫ్యూచర్ సిటీ కోసం ఇవ్వబోమని ఎంతకైనా పోరాడతామంటూ యాచారం గ్రామ రైతులు నిందిస్తున్న దృశ్యాలను, దానికి సంబంధించిన ఫోటోను ప్రచురించారు. ప్రధానంగా దళిత బిడ్డలు న్యాయం కోసం SC/ST కమిషన్కు ఆశ్రయిస్తారు. బీసీల సమస్యల కింద బీసీ కమిషన్ పోరాడుతుంది. ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరి. అప్పుడు పోరాటమని కలరింగిచ్చారు, ఇప్పుడు త్యాగాలని కవరింగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వొద్దని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి రాగానే భూసేకరణ కోసం కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లు, ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ హామీ ఇచ్చారు. నన్ను దాటుకుని మీ భూముల మీదకి రావాలన్న కోమటిరెడ్డి. అయితే రైతుల పక్షమే అంటూ భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, సీతక్క టీం. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ఫార్మా రైతులు అధికారంలోకి రాగానే అసలు రంగు చూపించిన హస్తం నేతలు. ఫార్మాసిటీ స్థానంలో ఫోర్త్ సిటీ తెచ్చి రైతుల భూమిపై కన్ను అంటూ దీనికి ప్రధానంగా ఫార్మా బాధిత రైతులకు సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చారు. అలాగే దేశానికి రోల్ మోడల్గా T5 ఉండబోతోంది. కేంద్రానికి ఆదర్శనీయంగా కేసీఆర్ ప్రభుత్వ పథకం, తెలంగాణ స్ఫూర్తితో ఫిజిటల్ ప్రాజెక్టు ప్రారంభం అంటూ దీనికి ఇంతవరకు మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తాంశాలు ఇలా ఉన్నాయి. మరి ఏపీకి సంబంధించి ప్రధాన వార్తాంశాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇందులో కూడా మనకు ఏపీలో కూడా టీమిండియా లాగా కలిసి పనిచేద్దాం అంటూ ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలకు పిలుపునిచ్చిందే ప్రధానంగా ఇచ్చారు. ఇంధన భద్రతకు భరోసానిద్దామంటూ మనకు పిలుపునిచ్చారు ప్రధాని. నిత్యావసర వస్తువుల సరఫరాపై రాష్ట్ర జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్లు, అక్రమ నిలవదారులపై ఉక్కుపాదం మోపుతాం, సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దాం అంటూ పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీన్ని ప్రధాన వార్తగా మనకు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఈనాడు కూడా ప్రచురించింది. అలాగే అంగరంగ వైభవంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సంబంధించి కూడా మనకు ఇచ్చారు. అలాగే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు, రెండింటిపై బాంబులతో విరుచుకుపడింది ఇజ్రాయిల్. రేడియేషన్ వెలువడకపోవడంతో పెనుముప్పు తప్పింది. ప్రతీకార దాడులకు టెహ్రాన్ సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, అమెరికా అనుబంధ పరిశ్రమలను ఖాళీ చేయాలని ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమాసియాకు మరో 10,000 మంది సైనికులను తరలించబోతోంది అమెరికా అంటూ దీనికి సంబంధించి కూడా మనకు ప్రధాన వార్తాంశంగా ఉంది. హర్మోజ్ను తెరిచేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 6 వరకు ట్రంప్ అయితే పొడిగించారు. అలాగే అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీలో నేడు తీర్మానం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతోంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు సీఎం. ఇంకా అంతారామమయం అయోధ్యలో వైభవంగా రామనవమి వేడుకలు జరిగాయి. బాలరాముడి సూర్య తిలకాన్ని వర్చువల్గా ప్రధాని మోడీ వీక్షించారు. ఒంటిమిట్టలో వైభవపేతంగా మనకు జరిగింది ధ్వజారోహణం అంటూ ఆ వార్తను మనం చూస్తాం. మరి ఇంకా ఆంధ్రజ్యోతి ఏంటి ప్రధానంగా ఉన్నాయని చూస్తే ఇక్కడ కూడా అమరావతి అడ్డంకులను అధిగమించి పడిలేచిన కెరటంలా ముందుకు సాగబోతోంది అంటూ ఇచ్చారు. సీమాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది రాష్ట్ర విభజన తర్వాత అంటూ దానికి సంబంధించింది మనకు కనిపిస్తోంది. అమరావతి సంకల్పం అయితే చెక్కు చెదరలేదు. ఆంధ్రులకు సొంత రాజధాని స్వప్నం అయితే ఉంది. తొలుత సమర్థించారు జగన్, వైసీపీ. ఆ తర్వాత అమరావతికి 5 ఏళ్లు విషం పంచారు. 3 ముక్కల ఆటలో ఘోర పరిహాసం చేశారు. కూటమి రాకతో తిరిగి జీవం. అమరావతిని మరెవరూ కదిలించకుండా చట్టబద్ధత. నేడు అసెంబ్లీ వేదికగా తీర్మానం. ఆ వెంటనే కేంద్రానికి నివేదిక. పార్లమెంట్లో ఏపీ పునర్విభజన. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మా నినాదం అంటూ అమరావతిపై మీ వైఖరి ఏంటి టర్న్ జగన్ గారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. మరి వ్యతిరేకత కాదన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లరేం అంటున్నారు. అలాగే టీమిండియాలో పనిచేద్దాం అంటూ సవాల్ను అధిగమిద్దాం అంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చింది కూడా మనం చూడొచ్చు. అలాగే ఇరాన్ వారం పాటు యుద్ధ విరామము అడిగితే 10 రోజులు ఇచ్చా అంటూ ట్రంప్ చెప్పింది కూడా ప్రధాన వార్తగా చూపించారు. అయితే మనం సాక్షి విషయానికి వద్దాము. సాక్షి విషయానికి వస్తే ధరల నియంత్రణ గాలికి వదిలేసింది బాబు సర్కార్. వంటింట్లో వార్ కనిపిస్తోంది. టీడీపీ కూటమి 22 నెలల పాలనలో జనం నడివిరుస్తున్నారు నిత్యావసరాలు. అటు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఇటు వినియోగదారులపై ధరల మోత కూడా ఉంది అంటూ ఇది ప్రధాన అంశంగా మనకు సాక్షిలో కనిపిస్తోంది. అలాగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైభవంగా శ్రీరామనవమి. ఇంకా టీమిండియాగా పనిచేద్దాం అంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చినది కూడా మనకి ఇక్కడ వార్తలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. మరి ఇవాళ ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా భేటీ కాబోతుంది. ఒకే ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక రాజధాని అమరావతి అంటూ దానికి తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం డిబేట్ చేయబోతున్నాం. డిబేట్కి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.